హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరిటరీ. ఈనాటి మన పెరిటరీలో భాగంగా హైదరాబాద్లోని కుకట్పల్లికి వచ్చేసాం. కుకట్పల్లిలోని వివేకానంద నగర్లో ఉన్నాము. సో ఇక్కడ స్పెషల్గా ఎక్కడికి వచ్చామంటే ప్లాన్ ఏ ప్లాంట్. సో ఇండోర్ ప్లాంట్స్ ఇన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అండ్ వాటిని ఎట్లా సేవ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, దానికి ఎంత ఎండ కావాలి, అలాగే వాటర్ ఎంత ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా వీళ్ళని అడిగి కనుక్కుందాం. మరి ఎందుకు ఆలస్యం, మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమా, లెట్స్ గో. అండ్ ఈ పక్కన ఇది దీని సంగతి చెప్పండి. ఇక్కడ ఉన్నాయి చాలా ఉన్నాయి. మా ఇంట్లో కూడా ఉన్నారు రెండు ఇవి. ఇది లో మెయింటెనెన్స్ ఆక్సిజన్ ప్లాంట్. సో ఇది అసలు అరెక పామ్ ఏ వెరైటీ అయినా సరే వెరీ గుడ్ ప్లాంట్, ఇండోర్ ప్లాంట్. సో ఇందులో ఏంటంటే అసలు ఇది డైరెక్ట్గా అంటే బేసిక్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ సపోజ్ ఇప్పుడు మనకి ఈ ప్లాంట్ మనకి ఒక క్లోజ్డ్ రూమ్లో పెట్టండి. ఇప్పుడు ఒక క్లోజ్డ్ రూమ్లో ఉండి మీరు ఎప్పుడైనా కానీ ఇంత హైట్ ప్లాంట్ ఒక క్లోజ్డ్ రూమ్లో ఉండి ఎప్పుడైనా మనకి ఎప్పుడో రేర్గా తీసినప్పుడు స్టోర్ రూమ్ లాంటిది కానీ లేదంటే రేర్గా ఓపెన్ చేసే రూమ్ ఉందనుకోండి, మనం ఎప్పుడైనా వెళ్తే ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఫర్నిచర్ స్మెల్, పెయింటింగ్ స్మెల్, ఎస్, దోస్ ఆర్ టాక్సిన్స్. అవి అవి ఏంటంటే రెగ్యులర్గా వాటి వల్ల ఏమైందంటే రెగ్యులర్గా అక్కడికి వెళ్తే అవి బ్రీత్ చేస్తే ఇంపాక్ట్ వస్తుంది. సో ఈ ప్లాంట్ ఒకటి అక్కడ పెట్టేసేయండి, యు సీ ద డిఫరెన్స్. ఆ స్మెల్ రాదు. సో అంత టాక్సిన్స్ రిమూవ్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు వాల్స్లో చెమ్ము ఉన్న ఇప్పుడు వాటర్ వస్తుంది వాల్స్లో, అక్కడ ఈ ప్లాంట్ పెట్టి చూడండి, ఇట్ విల్ అబ్జర్వ్ ద మాయిశ్చర్, దట్ మాయిశ్చర్. క్లియర్ డిఫరెన్స్ నేను చూడొచ్చు. అట్లా అంత బెస్ట్ ప్లాంట్ ఏంటి సూపర్ అనమాట. ఇట్స్ అవుట్డోర్ ప్లాంట్, ఇండోర్ ప్లాంట్, నో మెయింటెనెన్స్, మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అండ్ కాకపోతే అదే మేము సపోర్ట్ చేసేది ఎవ్రీ రూమ్ ఒక ప్లాంట్ పెట్టచ్చు. ఇంత ప్లాంట్ ఒకటి ఉందంటే ఇంత ప్లాంట్ ఒకటి, అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో ఇట్లాంటి ప్లాంట్ ఒకటి పెట్టుకుంటే ఒక సిరమిక్ పాట్ ఏదో ఒకటి పెద్ద సిరమిక్ పాట్ లో పెట్టేసుకున్నామంటే లుక్ వైజ్ కూడా చాలా చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. గుడ్. అంటే దీన్ని మొత్తం ఓన్లీ ట్యూబ్ లైట్ వెళ్తున్నా సరిపోతుందా? ఎస్, ట్యూబ్ లైట్ వెళ్తూ సరిపోతుంది. ఇప్పుడు మా కార్పొరేట్స్లో ఎక్కువ ఇవే పెడుతున్నారు, ఆఫీసెస్లో ఎక్కువ ఇవే పెడుతున్నారు. సో బికాస్ ఇట్స్ వెరీ నైస్. ఇప్పుడు వాళ్ళకి వర్క్ ఇది కూడా ఇంప్రూవ్ చేస్తుంది అలా. సో ఇంకోటి అండి, యాక్చువల్గా మన ఇండోర్ ప్లాంట్స్ అంటే అవి ఆక్సిజన్ మనకి రిలీజ్ చేయాలంటే ఈ పైన కూడా వాటర్ కొద్దిగా స్ప్రింకిల్ చేసి కొద్దిగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి అంటారు కదా. అంటే క్లీన్ చేస్తూ ఉండేది ఏంటంటే యాక్చువల్గా ఇది ఇప్పుడు బాల్కనీలోనూ అవుట్డోర్లో పెడితే క్లీన్ చేయాల్సి వస్తుంది. డస్ట్ పడుతుంది. డస్ట్ ఉంటే క్లీన్ చేసుకోవాలి, డస్ట్ లేకపోతే అవసరం లేదు. ఇంట్లో అయినా సరే ఇంట్లో క్లీన్ చేస్తూ ఉంటారు, ఆ టైంలో పడ్డప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే వీక్లీ వన్స్, 10 days once అలా చేసినా పర్లేదు. అది క్లీన్ చేసుకుని ఉంటే మనకి మంచిది, రిఫ్రెష్ అవుతుంది. సో ఇప్పుడే దీని సంగతి తెలుసు కాబట్టి దీని సంగతి చూడాలి. మా ఇంటి కింద పెట్టేస్తాం మేము అసలే. సో ఇటు పక్కనండి ఇది అదే, ఇది దీన్ని ఎలిఫెంట్ ఐ అంటారు. ఎలిఫెంట్ ఐ లాగా ఉంది, ఇలా ఉంది. సో ఈ ప్లాంట్ ఇది ఎంత అవుతుంది అంటే ఇది యాక్చువల్గా అయితే ఇది ఈ షేడ్ ప్లాంట్, బాల్కనీ ప్లాంట్ అండ్ డైరెక్ట్ సన్ ప్లాంట్. ఇండోర్ కాదు ఇది. ఇండోర్ అంటే మనకి ఎక్కువ లైట్ కావాలి, హై లైట్ ఉంటే సర్వైవ్ అవుతుంది. ఇది ఏంటంటే ఒకసారి ఇది పెట్టిన తర్వాత ఇంత పెద్ద లీఫ్ వస్తుంది, చాలా పెద్ద లీఫ్ వస్తుంది, విచ్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ప్లాంట్ చాలా బాగుంటుంది, బాల్కనీ ప్లాంట్ అండ్ అట్రాక్టివ్ ఉంటుంది ప్లాంట్. బాల్కనీలో యాక్చువల్గా ఇది పెట్టుకుంటే మంచి డైరెక్ట్ సన్ పడేటట్టు పెట్టుకుంటే పెద్దగా వస్తుంది కాబట్టి పెద్దగా ఉంటుంది, ఇంకా పెద్దగా వస్తుంది. నేను చాలా మంది ఇవి డైరెక్ట్ సన్ అన్నారు కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది. కొంతమంది వీటిని బాల్కనీలో పెడతారు, అవుట్డోర్ లో కూడా పెడతారు. అవుట్డోర్ లో చాలా పెద్దగా వస్తుంది, అవుట్డోర్ లో చూసాను. సో ఎలిఫెంట్ ఇయరా, ఎలిఫెంట్ ఇయర్ అంటారు. ఇదండి ఇది వచ్చేసి ఇది ఏంటంటే మనకి ఎక్కువ మంది బనానా ప్లాంట్ అనుకుంటారు, కాదు ఇది ఇండోర్ ఆర్నమెంటల్ ప్లాంట్. సో ఇండోర్ లోనే పెడతాము అండ్ బనానా లుక్ వస్తుంది అన్నమాట.
ఇప్పుడు ఆ లుక్ కోసం ఈ ప్లాంట్ తీసుకోవచ్చు. బట్ ఎనీ ప్లాంట్ మీరు లైవ్ ప్లాంట్ కాబట్టి ఏ ప్లాంట్ పెట్టినా మనకి బెనిఫిటే, అంతేగాని డెకరేషన్ కోసం పెట్టే ఆర్టిఫిషియల్ కాదు. సో దానివల్ల ఒక బెనిఫిట్ ఉంటుంది ఆ ప్లాంట్ వల్ల. సో దీనివల్ల మనకి అంటే ఇది ఇండోర్ ప్లస్ ఆర్నమెంటల్ ప్లాంట్. అంటే ఎలా అంటే ఇది ఫస్ట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు యాక్చువల్గా బనానా ప్లాంట్ అంటే ప్యూర్గా అవుట్డోర్ చూస్తాం. సో అవుట్డోర్ బనానా ప్లాంట్ అలా చూస్తాము. కాకపోతే ఇప్పుడు బనానా ప్లాంట్ లాగా షేప్లో ఉంది కాబట్టి దీన్ని ఇండోర్లో డెకరేటివ్గా పెట్టుకుంటాము. అండ్ అట్ ద సేమ్ టైం మనకి సేమ్ టాక్సిన్స్ రిమూవ్ చేయడం ఇది కామన్గా ఉంటుంది. సో లుక్ వైజ్ అరే బనానా లుక్ కోసం దీన్ని ప్రిఫర్ చేస్తారు. ఇది లుక్ అండ్ కావాల్సిన వర్క్ కూడా మనకి కావాల్సిన ఇది కూడా వస్తుంది అనమాట. సో చక్కగా. అండ్ ఇంకా ఇక ఇటు ఇది గెజెట్, ఇది రబ్బర్ ప్లాంట్ సారీ, అది రబ్బర్ ప్లాంట్. సో ఇది ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది ఇంకో లిస్ట్ ఇన్ ద నాసా లిస్ట్ లో ఇది ఇంకో ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్, రబ్బర్ ప్లాంట్. అసలు దీని బెనిఫిట్ ఏంటంటే అసలు అది చూడటానికి ప్లాస్టిక్ ప్లాంట్ లా ఉంటుంది. అవును, అసలు ప్లాస్టిక్ అనుకుంటారు, అనిపిస్తుంది. కానీ ఎయిర్ ప్యూరిఫైయర్, బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్. స్పైడర్ అంత బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ అది. కాకపోతే దానికి ప్రాపర్ లైటింగ్ రాకపోతే ఆ లీవ్స్ ఊడిపోతాయి. లైటింగ్ అంటే సన్ లైట్ అంటున్నారు. మనం పెట్టిన లొకేషన్ లో లైటింగ్ లేకపోతే, ఇప్పుడు మనకి ట్యూబ్ లైట్ కావాలి, కొంచెం ట్యూబ్ లైట్ కంటే ఎక్కువ లైట్ కావాలి దానికి. మీరు లైట్ అంటున్నారు, ఇప్పుడు కర్టన్స్ తెరిస్తే సమ్ కైండ్ ఆఫ్ అదే సరిపోతుంది. అంటే కొంతమంది ఏం చేస్తారు, మరీ చీకట్లో పెట్టేస్తారు. అప్పుడు ఏ ప్లాంట్ సర్వే అవుతుంది. సంవాట్ ఏదన్నా కొద్దిగా మనము అంటే ఇప్పుడు మనకున్న అపార్ట్మెంట్స్ అన్ని కూడా ఏమవుతుంది, క్లోజ్డ్ ఉంటుంది, చుట్టూ అపార్ట్మెంట్స్ వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే మనకి అట్లీస్ట్ ట్యూబ్ లైట్ ఎక్కువసేపు వేస్తుంటారు. అవును, అలాంటప్పుడు సర్వే అవుతుంది. సో మనము ఏంటంటే మనం కిటికీలా మన విండో ఎప్పుడైనా ఓపెన్ చేసినా కానీ దాంట్లో సంవాట్ ఏదన్నా కొద్దిగా వెలుతురు వచ్చినా సరే ఇవి సర్వైవ్ అయిపోతాయి. సూపర్. సో అలా, సో దట్ ఈస్ ద వెరీ బెస్ట్ ప్లాంట్. అండ్ దానికి వాటర్ సరిపోయినా, లైటింగ్ లేకపోయినా, దానికి ఏమైనా ఇబ్బంది అయినా ఆకు లీఫ్ ఊడిపోతుంది, ఒక కొమ్మ మిగులుతుంది. సో మళ్ళీ వాటర్ పంట కంటిన్యూ పోతే సర్వే అవుతుంది, మళ్ళీ న్యూ లీఫ్స్ వస్తుంది. కానీ ఆ లీఫ్ చూస్తేనే అంత గట్టిగా ఉంది, అది రావడానికి ఇట్ విల్ టేక్ టైం అనిపిస్తుంది. నాకు టైం పడుతుందా? లేదు, చాలా చక్కగా, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎస్ స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే, సో స్పైడర్ ప్లాంట్ తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఆక్సిజన్ ప్లాంట్. సూపర్. సో అది కూడా పెద్ద ప్లాంటే ఉంటే, ఇది పెద్ద ప్లాంట్. సో ఇది డైరెక్ట్ ఈ హైట్ పెట్టుకోవచ్చు, ఈ సైజ్. సో ఇది పీస్ లిల్లీ, ఇండోర్ ఓన్లీ ఫ్లవరింగ్ ప్లాంట్. ఇండోర్లో ఫ్లవరింగ్ రాదు, అది చాలా మంది తెలియదు. అది ఎందుకంటే ఫ్లవరింగ్ బ్లూమ్ అవ్వాలంటే సన్ తగలాలి కంపల్సరీ. డైరెక్ట్ సన్ లో ఉంటేనే ఫ్లవరింగ్ వస్తుంది. ఇది ఒక్కటే ఇండోర్ ఫ్లవరింగ్ ప్లాంట్. ఇది ఇంకొక ప్లాంట్ నాసా లిస్ట్ లో ఉన్నది, ద బెస్ట్ ఆక్సిజన్ ప్లాంట్, పీస్ లిల్లీ. అండ్ అట్ ద సేమ్ టైం ఇది డ్రామా క్వీన్. ఇది వాటర్ తక్కువ ఉంటే ఇదిగో ఇలా పడిపోతుంది. సో మళ్ళీ వాటర్ పోసాక ఇలా లెగుస్తుంది, అందుకని దీన్ని డ్రామా క్వీన్ అంటారు. వాటర్ తగ్గిందని ఇదే చెప్పేస్తాం మనకి ప్లాంట్. సో ఇది ఈ కైండ్ లో మనకి ఫ్లవర్ వస్తుంది, ఇలా మంచి ఫ్లవర్ వస్తుంది. సూపర్. అంటే ఇలా కలర్స్ ఉంటాయండి. ఇది వైట్ ఓన్లీ వైట్. ఇంకొకటి ఏంటంటే ఇది ఫ్లవర్ వచ్చేది ఎప్పుడంటే దీనికి బాగా నచ్చితే వస్తుంది లొకేషన్. అది కూడా ఉందా? నా కరెక్ట్ వాటర్ ఇస్తున్నారు, నా కరెక్ట్ చూసుకుంటున్నారు అన్నప్పుడు ఇది హ్యాపీనెస్ ఫ్లవర్. చాలా ఉంది దీనికి. అందుకే ఇది ఏమన్నారు, ఏం క్వీన్ అన్నారు, డ్రామా క్వీన్. కరెక్ట్ ఉంది పేరు దీనికి. ఓకే, సో ప్లాంట్ ఉందా నచ్చితే వచ్చే విధంగా ఎక్కువ ఉన్న ప్లాంట్? యాక్చువల్గా అది ఓహో ఇది సూపర్ గా వచ్చాయి. సో మీ ప్లేస్ నచ్చిందండి ఇక్కడ. 1 2 3 4 5 ఉన్నాయి. అలా ఇది హెల్దీ ప్లాంట్ యాక్చువల్గా. అదేంటంటే ప్రాపగేషన్ పెట్టడానికి పక్కన పెట్టాము. సో ఇలా వస్తుంది ప్లాంట్ యాక్చువల్గా. దీన్ని ప్రాపగేట్ చేయాలంటే ఇప్పుడు ఇంట్లో పెట్టేసాము, ఇంకోటి ప్లాంట్ పెట్టాలంటే దీన్ని డివైడ్ చేసి పెట్టచ్చు. ఈ చింద ఒకటి సేమ్ ఒకటి తీసేసి పెట్టచ్చు. సూపర్ చక్కగా వచ్చిందండి. ఇట్లా మంచిగా ఇట్లా వచ్చినట్టు చక్కగా వచ్చాయి. వైట్ బ్యూటిఫుల్ గా ఉంది. ఇది కూడా చక్కటి ఆక్సిజన్ ప్లాంట్. ఇది బెస్ట్ ఆక్సిజన్ ప్లాంట్. అండ్ ఇది బాత్రూమ్ ప్లాంట్ అంటారు. ఇది బాత్రూమ్ లో మంచిగా బతుకుతుంది. బాత్రూమ్ లో ఎందుకంటే దీనికి మాయిశ్చర్ ఇష్టం.
ఓ ఆహాహా. ఈ ప్లాంట్. సో ఎవరైనా బాత్రూమ్ లో ప్లాంట్ పెట్టాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాంట్, రైట్ ప్లాంట్. ఓ కానీ లైటింగ్ కావాలి, మొత్తం లైటింగ్ ఉంటే సరిపోతుంది. లైటింగ్ అయితే కావాలి. అంటే మనకి అట్లీస్ట్ ఆ బాత్రూమ్ లైటింగ్ ఓకే. సో బాత్రూమ్ లో అంటే బాత్రూమ్ లో భయంకర టాక్సిన్స్ ఉంటాయి అంటారు కదా, అది కూడా గుంజేసుకుంటదేమో. గుంజేసుకుంటుంది. అయ్యా రామ పాపం, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది బాత్రూమ్ లో. నువ్వు పద్ధతి కదా, వద్దు దీంట్లో బాత్రూమ్ లో పెట్టదు ఇది. అంటే బెస్ట్ ఇండోర్ ప్లాంట్. మనకి పెద్ద పెద్ద సైజ్ లో దొరికేస్తుంది, చిన్న సైజ్ లో దొరికేస్తుంది. అలా సూపర్ సూపర్ అండి, చక్కగా ఉంది. ఇది నచ్చాలి మనకి. ఎప్పుడు ఇంట్లో పీస్ఫుల్ గా ప్రశాంతంగా రిలాక్స్గా దీనికి అవసరం ఇచ్చి నెగిటివ్ మాటలు మాట్లాడకుండా పాజిటివ్ గా ఉంటే చక్కగా వస్తుంది. లేదా నెగిటివ్ గా మాట్లాడి ఇంట్లో ఎప్పుడు కొట్లాడుకుంటుంటే రాదు. అది ఏదైనా రాదు. ప్లాంట్ సూపర్ పెట్టేసి. ఓకే ఫైన్. చక్కటి ప్లాంట్స్ ఒకటి తర్వాత మీరు చెప్తున్నామని చూస్తుంటే ఇన్ని ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయంటే ఇంట్లోకి ఏం తీసుకోవాలి, ఇంట్లోకి ఏముంటాయి, ఇంట్లోకి ఏం అవసరం అవుతుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ ఉంది మా ఇంట్లో, ఇప్పుడు ఇది మా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. పెద్ద ప్లాంట్ ఉంది ఇట్లా మా ఇంటి కిందనే ఉంది. సో మాదే. సో చాలా రకాలు మాకు ఇంట్రడ్యూస్ చేశారు. స్పైడరు, అలాగే రేఖపామ్, అండ్ ఇంతకుముందు పీస్ లిల్లీ, సో అలాగే ఎలిఫెంట్ ఇయర్ పని చేశారు. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా మనకి? ఇంకా నేను మెయిన్ ప్లాంట్ చేయలేదు. మెయిన్ హీరో లాస్ట్ వస్తాడు. సో దిస్ ఈస్ ద మెయిన్ హీరో. ఓకే. సో స్నేక్ ప్లాంట్. స్నేక్ ప్లాంట్ దీని సెన్సివేరియా అంటారు. సో ఇది ఏంటంటే దీని బెనిఫిట్స్ ఒకటి అంటే 24 hours ఆక్సిజన్ ఇస్తుంది ఫస్ట్. సెకండ్ వచ్చేసి బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్. అసలు ఈ స్నేక్ ప్లాంట్ నాసానే కాదు, ఇప్పుడు అసలు మీరు ఒకసారి ప్లాంట్స్ గురించి అడిగితే మొత్తం ఈ స్నేక్ ప్లాంట్ చెప్తారు. సో అంత బెస్ట్ ప్లాంట్, హార్డ్ టు కిల్. ఇది 10 రోజులు 15 రోజులు అలా వదిలేసినా చచ్చిపోదు. సో అంత టఫ్ ప్లాంట్, ఈజీ టు మెయింటైన్. ఎవరైనా సరే అలా పెట్టుకోవచ్చు ఇంటికి తీసుకెళ్ళి. లో మెయింటెనెన్స్ అండ్ లో లైట్ అయినా బతికేస్తుంది. లో లైట్ అంటే మనకి ట్యూబ్ లైట్ ఇలా ఉన్న బతికేస్తుంది. అంత బెస్ట్ ప్లాంట్. ఇది పెద్ద సైజ్ కూడా దొరికేస్తుంది, 3 feet అలా కూడా. మేము ఎప్పుడు ఎవరికైనా సజెస్ట్ చేసేది, ఈవెన్ ఇన్ ద కిడ్స్ ఉన్న వాళ్ళకైనా సజెస్ట్ చేసేది, ఎవ్రీ బెడ్రూమ్ ఒక ప్లాంట్ పెట్టుకోవాలి. ఈ ప్లాంట్ అంత బెస్ట్ ప్లాంట్. సో ఇది మనం చక్కగా వాటర్ ఇస్తే చక్కగా ఇది కూడా పెరిగిపోతుంది. పెరుగుతుంది, ఏదైనా పెరుగుతుంది. పెద్ద ప్లాంట్ పెట్టుకోవాలి, షూట్ వస్తుంది, పెరుగుతుంది. సో దీనికి సపరేట్ లీఫ్ వస్తుంది. సో అవునండి, ఇన్ని ఇప్పుడు ఇది 24 hours మనకి ఆక్సిజన్ ఇస్తుంది. 24 hours ఆక్సిజన్. రిమైనింగ్ ప్లాంట్స్ కూడా ఇస్తాయి. అంటే ఇప్పుడు మనకి ఒక మిత్ ఉంటుంది, మనకి నైట్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటే నేను ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకోలేం. అవును. ఇప్పుడు అలాంటప్పుడు ఫారెస్ట్ లో చచ్చిపోవాలి కదా, ఫారెస్ట్ లో వెళ్తే ఎవరైనా. బట్ నైట్ టైం మనం ట్రెక్కింగ్ వెళ్తాము, ఏం కాదు కదా. అంటే యాక్చువల్గా ఏంటంటే దీని ఇంపాక్ట్ అసలు ప్లాంట్స్ రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ మన మనుషులు రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ కన్నా వెరీ 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 లో పర్సంటేజ్, విచ్ ఈస్ నాట్ ఇంపాక్ట్. ఈవెన్ చీమకు కూడా ఏం ఇంపాక్ట్ అవ్వదు. అంత లో పర్సంటేజ్ ప్లాంట్స్ ఇస్తాయి. సో దానివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇండోర్ ప్లాంట్స్ ఆ మిత్ తీసేయండి. సో దాంతో ఏం ఉండదు. అయినా మనం ఇప్పుడు విఫరంగా చెప్పాలంటే బయట మనం పొల్యూషన్ పీల్చుకునే పొల్యూషన్ కి దీనికి పెద్ద మ్యాటర్ కూడా కాదు. మనం నైట్ టైం వెళ్తాం, పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. మరి అప్పుడు అవేం మనకి ఇంపాక్ట్ అవ్వట్లేదు కదా. సో దట్ ఈస్ అది ఒక మూఢనమ్మకం. దాంట్లో బయటికి రావాలి బేసిక్గా. సో మనం ఇది 24 hours మనకి ఇస్తుంది. సో ఇది నెంబర్ 1 హీరో. సో మెయింటెనెన్స్ కూడా ఎంత గట్టిగా హార్డ్గా ఉంది. 10-15 రోజులు వాటర్ లేకున్నా కానీ కాదు. హెల్దీ ప్లాంట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. మన బెడ్రూమ్ లో పెట్టుకోవచ్చు, బెడ్ పక్కన ప్రిఫర్ చేస్తాం మేము. సో ఇది వెరీ వెరీ హెల్దీ ప్లాంట్, వెరీ గుడ్ ఫర్ ద ఎనీ పీపుల్. సో ఇది సన్ పడ్డా పర్లేదు కదా. ఇది అవుట్డోర్. యాక్చువల్గా ఇది స్నేక్ ప్లాంట్ ఎందుకు అయిందంటే స్నేక్స్ కి కట్ చేసేస్తుంది. ఈ లీవ్స్ స్నేక్ కట్ చేస్తుంది, అందుకే స్నేక్స్ రావన్నమాట. స్నేక్ రాకుండా ఇవి పెడతారు అవుట్డోర్ లో. రఫ్ గా ఉంటుంది కదా, స్నేక్స్ వస్తే కట్ అవుతుంది. స్నేక్స్ రాకుండా బోర్డర్ లో పెడతారు ఈ ప్లాంట్స్. ఇప్పుడు ఇది మనం ఇప్పుడు ఇండోర్ అవుట్డోర్ రెండిట్లో పెట్టుకోవచ్చు. దీని కూడా సెమీ షేడ్ ఉంటే సరిపోతుందా? షేడ్ అయినా సెమీ షేడ్ అయినా అవుట్డోర్ అయినా ఇండోర్ అయినా ఎక్కడైనా సరిపోతుంది. ఓకే ఫైన్. వెరీ హార్డ్ టు కిల్. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇన్ని రకాల మనం మొక్కలు మాట్లాడాం. సో వీటికి ఏ కైండ్ ఆఫ్ సాయిల్ వేయాలి? యాక్చువల్గా చెప్పాలంటే మేము ప్లాంట్ డిఫరెన్స్ ఎక్కడే చూపిస్తాం. మేము ఎప్పుడైనా మనం నర్సరీకి వెళ్ళినప్పుడు సాయిల్ రెడ్ సాయిల్ ఇస్తారు, ఏ సాయిల్ ఇవ్వరు.
కానీ మేమేం చేస్తామంటే మేము హెల్దీ సాయిల్ ఇస్తాం. హెల్దీ సాయిల్ అంటే పాటీ మిక్స్ అంటారు దాన్ని. అది ఒక 15 to 20 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గానిక్ మిక్స్, ఒక కౌడంగ్ కానీ, నీమ్ కేక్ కానీ, కోకోపిట్ కానీ, వర్మి కంపోస్ట్ కానీ, ఇలా ఒక 15 to 20 టైప్స్ ఆఫ్ మిక్స్ చేసి ఒక సాయిల్ క్రియేట్ చేస్తాం. ఓకే. అది చిన్న ప్లాంట్ అయినా పెద్ద ప్లాంట్ అయినా అది ఇస్తాం మేము. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే మాయిశ్చర్ ఎక్కువ రోజులు ఉంటుంది. ఓకే. ఇప్పుడు రెడ్ సాయిల్ ఏంటంటే ఎనర్జీ ఉండదు. 3 months రెడ్ సాయిల్ అయిపోతుంది. హార్డే కాదు, ఆ ప్రోటీన్స్ ప్లాంట్స్కి ఇచ్చేవి ఇవ్వదు అది. ఓకే. దానివల్ల ఏమైందంటే ప్లాంట్ సర్వైవ్ అవ్వదు. ఓకే. ఇప్పుడు దీనికి ఏమవుతుంది అంటే మేము ఇచ్చే సాయిల్ 1.5 year వరకు నువ్వు చేంజ్ చేయట్లేదు మీరు. సో అలానే వదిలేసినా చాలు. ఓకే. 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 సో మనకి సర్వైవ్ అయిపోతుంది. అదే, ఎందుకంటే మెయిన్ చాలా మందికి సాయిల్ తెచ్చుకున్నాము మా దగ్గర సర్వైవ్ అవ్వలేదు అంటూ ఉంటారు. ఇంకో మిత్ ఏంటంటే మనకి 3 months ఒకసారి మార్చాలేమో, 6 months ఒకసారి మార్చాలేమో, అవసరం లేదు. సో ప్లాంట్ హెల్దీగా ఉంది, మనకి ఇబ్బంది ఏం లేదు, దాని కలర్ చేంజ్ అవ్వట్లేదు అనుకుంటే వీ కెన్ కంటిన్యూ. అంటే ఎవరైనా సరే ప్లాంట్ పెంచేటప్పుడు అసలు ఫస్ట్ ఆ ప్లాంట్ గురించి అర్థం చేసుకో. అప్పుడు మీకు 3 years ఏం అవ్వలేదంటే యూ అండర్స్టాండ్ దట్ అబౌట్ ద ప్లాంట్. ప్లాంట్ తోటి కొంతమంది డిస్కషన్ కూడా చేస్తుంటారు, మాట్లాడుతుంటారు కదండి కొంతమంది. సో ప్లాంట్ దాంతో కూడా పాజిటివ్ వైపు తోటి కూడా లైవ్ కదండి, ఏదైనా సరే మన పెట్ లాగే. సో సరదాగా అట్లా మాట్లాడుకుంటూ ఉంటే ఇంపాక్ట్ ఉంటుంది. సో ప్లాంట్స్ కూడా అవి కమ్యూనికేట్ చేస్తాయి. మనం మాట్లాడాలంటే ఈరోజు ఏమైంది, నీకు ఎందుకు రావట్లేదు అంటే కూడా వస్తాయి. సూపర్ సూపర్ అండి. సో దిస్ ఈస్ ద హీరో. ఎస్. సో సూపర్ అండి. సో అలాగే ఇంకా మనకి వాటర్ అనేది మీరు చెప్పినట్టు ఫింగర్ పెట్టి చూసి దాన్ని బట్టి ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు నార్మల్గా ఇంట్లో సాయిల్ రెడీ చేసుకోవాలి అనుకోండి, ఇప్పుడంటే మీరంటే ప్రిపేర్డ్గా రెడీ చేసేస్తున్నారు. సో నార్మల్గా ఎవరైనా ఇండోర్ ప్లాంట్స్కి చేసుకోవాలంటే ఏమేమి కలుపుకుంటే బెస్ట్? అంటే మనకి కోకోపిట్, వర్మి కంపోస్ట్ కలిపితే చాలు. రెడ్ సాయిల్లో మనకి 10% వర్మి కంపోస్ట్ అండ్ 40% కోకోపిట్, 40 to 60% కోకోపిట్ కలుపుకొని రెడ్ సాయిల్ కొంచెం యాడ్ చేసుకుని దట్ గుడ్ సర్వైవ్ అవుతుంది. చాలా మంది ఎందుకంటే బయట కొనుక్కునే ఇంట్లో రెడీ చేసుకుంటారు. ఇండోర్కి నేను చెప్పింది ఇండోర్కి. మళ్ళీ మనకి వెజిటేబుల్స్ ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్. సో వీటికి బేసిక్గా మీరు చెప్పేది ఏంటంటే అంటే ఏదైతే ఉందో దాని మాయిశ్చర్ కావాలంటే అంతే. కొద్దిగా మరీ ఎంత అంటే సాయిల్లో మాయిశ్చర్ ఉంది. ఇప్పుడు రెడ్ సాయిల్ తీసుకున్నారంటే మనకి ఫస్ట్ సెకండ్ డేకి డ్రై అయిపోతుంది. సో ఇప్పుడు ఇంకోటి ఇండోర్కి అవుట్డోర్కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు అవుట్డోర్లో పెట్టిన ప్లాంట్ ఏంటంటే డైరెక్ట్ తగ్గడం వల్ల త్వరగా డ్రై అవుతుంది. ఇండోర్ అలా ఉండదు. ఇప్పుడు కొంతమంది ఏసీలో పెడతారు, కొంతమంది మాయిశ్చర్లో ఉంటుంది. దానివల్ల మనకి ఏంటంటే త్వరగా డ్రై అవ్వదు ప్లాంట్ సాయిల్. సో అలాంటప్పుడు ఎక్కువ సర్వైవ్ అవుతుంది, ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అది ఎవరికి అర్థం కాదనమాట. అప్పుడు అవుట్డోర్లో మనం వాటర్ పోస్తున్నాం కదా, ఇండోర్లో కూడా సేమ్ కంటిన్యూ చేసేస్తుంది. అట్లా పోస్తే పోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, చాలా మంది ఇంట్లో లెమన్ గ్రాస్ పెడితే దోమలు రావు అంటారు. లెమన్ గ్రాస్ ఈజ్ ద అవుట్డోర్ ప్లాంట్. సెట్రన్లా లెమన్ గ్రాస్ ఇదేంటంటే యాక్చువల్గా ఏంటంటే నాలెడ్జ్ లేకుండా వీళ్ళు ఏంటంటే సేల్ పెంచుకుందాం అని చెప్పి వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఏది మస్కిటో రిపెలెంట్ ప్లాంట్స్. అదేమవుతుందంటే ఇప్పుడు అవుట్డోర్లోనే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటర్నెల్లా కానీ లెమన్ గ్రాస్ కానీ ఇండోర్ కాదు, షేడ్ కూడా కాదు, డైరెక్ట్స్ అన్నీ తగలాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకి అవుట్డోర్లో మనకి 1,00,000 దోమలు వస్తాయి. అవి అసలు మనం ఆపలేం. ఇండోర్ అంటే మనం క్లోజ్ చేసేసి డోర్లు క్లోజ్ చేసి ఆపేస్తాం. అవుట్డోర్లో ఆపలేం. 1,00,000 దోమలకి ఒక చెట్టు సర్వే అవ్వలేదు. అది ఆపలేదు మనకి. ఎప్పుడంటే ఇంపాక్ట్ డిఫరెన్స్ మీకు తెలియాలంటే ఒక బోర్డర్ ఆఫ్ లెమన్ గ్రాస్ ఫుల్గా వేసేసి వాటర్ మొత్తం ఫుల్గా వేసేసి ఒక 100-150 ప్లాంట్స్ వేసి అది ఒక బుష్గా పెరిగితే అప్పుడు మీరు ఒక డిఫరెన్స్ చూస్తారు. ఒకటి పెట్టేసి రావద్దు అంటే కాదు, మళ్ళీ దట్టు అవుట్డోర్ ప్లాంట్ అంటున్నారు మీరు. ఇప్పటివరకు ఇంట్లో పెట్టేసుకొని సర్వే అవ్వదు, ఇంట్లో పెట్టినా కానీ అసలు అవ్వదు, పెరగదు. ఓకే, చూసారు కదా, ఈ మిత్ క్లియర్ అయిపోయింది. మనం ఇంట్లో పెట్టేసుకుంటే ఒక ప్లాంట్ పెట్టేసుకుంటే దోమలు రావు. అంతా ఇది సేల్ పెట్టుకోవడానికి చేసేది. ఓపెన్ గా చెప్పేస్తాము లేదండి సర్వే అవ్వదని. యాక్చువల్లీ చెప్పాలంటే బాగుంటుంది తీసుకోండి చెప్పుకోవచ్చు, బట్ సర్వైవ్ అవ్వదని చెప్పి వేస్ట్. సో జెన్యున్ గా ఉంటే ఆటోమేటిక్ గా జెన్యున్ అవేర్నెస్ తెలియాలి. అవేర్నెస్ ఇస్తేనే మంచిది అంతే. సో ఇదండి ఈనాటి మన పెరటి రుచుల కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు
బాయ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.